టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. టెక్ ప్రియులకు కొత్త కొత్త ఆవిష్కరణలు అందిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఓక్లీ, మెటా సంస్థలు కలిసి కళ్ళజోళ్ల రంగంలో ఓ కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించగా ఏఐ కళ్ళజోళ్ళు వచ్చాయి. వాటిని ధరించడంతో ప్రపంచం కళ్ళ ముందు కదలాడమే కాకుండా వాటికున్న కెమెరాలో చిక్కుతుంది. అయితే అధునాతన టెక్నాలజీ, ఆకర్షణీయమైనటువంటి డిజైన్తో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ సన్ గ్లాసెస్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాయి. దానికి కారణం ఆ సన్ గ్లాసెస్కు అమర్చబడినటువంటి ప్రత్యేకమైన కెమెరాయే. ఈ గ్లాసెస్ ధరించిన వారి చూపు కోణాన్ని ఎదుటి వారికి తెలియకుండానే క్యాప్చర్ చేస్తుంది. 3K అల్ట్రా హెచ్డి రెజల్యూషన్ వీడియో ద్వారా ఎటువంటి క్షణాన్నైనా స్పష్టంగా, ప్రామాణికంగా రికార్డ్ చేస్తుంది. మరి దీంతో మహిళ వ్యక్తిగత గోప్యత గాల్లోకి వెళుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొంతమంది బాధితులు దీన్ని రూపొందించిన కంపెనీలపై ఫైట్ను కూడా మొదలుపెట్టారు. అయితే సాధారణంగా బైక్ రైడ్, స్కేట్ బోర్డ్ స్టంట్, అదేవిధంగా గోల్ఫ్ షాట్ అయినా ధరించినటువంటి వారి ప్రతి కోణాన్ని ఈ కెమెరాలు చాలా సులభంగా, క్లియర్గా క్యాప్చర్ చేస్తున్నాయని ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ ఇక ఈ ఏఐ సపోర్ట్ గ్లాసెస్లోని ఇంటిగ్రేటెడ్ ఓపెన్ ఎయిర్ స్పీకర్ల ద్వారా అంత రికార్డ్ కూడా అవుతుంది. ఇవన్నీ మీ కళ్ళజోళ్ల ఫ్రేమ్ ద్వారా సాధ్యమవుతాయి. పైగా IPX4 నీటి నిరోధకతతో మీరు చెమట పట్టే వ్యాయామం చేస్తున్న, తడిచే వాతావరణంలో ఉన్న ఈ కళ్ళజోళ్లు పనిచేస్తూనే ఉంటాయి. మెటా AI సపోర్ట్తో ఈ కళ్ళజోళ్లు కేవలం వీడియో తీసుకో అనేటువంటి మాటతో క్షణాల్లో క్యాప్చర్ చేస్తాయి. ఈ ఓక్లే మెటా HSTN కళ్ళజోళ్లు ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు పనిచేస్తాయి. అలాగే స్టాండ్ బైలో 19 గంటల వరకు కూడా ఉంటాయి. అత్యవసర ఛార్జింగ్ అవసరమైతే కేవలం 20 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా వచ్చేటువంటి ఛార్జింగ్ కేస్ 48 గంటల వరకు పవర్ సపోర్ట్ ఇస్తుంది. ఇది ట్రావెల్లో, ప్రాక్టీస్ సెషన్లలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కళ్ళజోళ్లు అమెరికా, కెనడా, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా సహా 15 దేశాల్లో లభ్యమవుతాయి. భారతదేశం, మెక్సికో, UAE వంటి దేశాల్లో ఇది సంవత్సరాంతానికి అందుబాటులోకి వస్తాయి. అయితే ఇదంతా నాణానికి రెండో వైపు అన్నట్లుగా ఈ కెమెరాల గ్లాసెస్తో పెద్ద చిక్కులే వచ్చి పడుతున్నాయి. ఎదుటి వ్యక్తులను వారికి తెలియకుండా ఈ కెమెరాలు రికార్డ్ చేయడం వ్యక్తిగత గోప్యతకు పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా మహిళల ప్రైవసీ దీంతో దెబ్బతింటుందని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మెటా AI సన్ గ్లాసెస్పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఉనా అనేటువంటి ఓ బాధితురాలు ఈ విషయంలో తన చేదు అనుభవాలను పంచుకుంది. ఆ మహిళను ఓ వ్యక్తి బీచ్లో తారసపడి జస్ట్ పలకరించాడు. మీ పేరేంటి, మీరు ఎక్కడుంటారు, మీరు చాలా అందంగా ఉంటారని అతను అన్నాడు. అతని మాటలకు ఉనా చిన్నగా నవ్వుతో సమాధానం చెప్తూ వెళ్ళిపోయింది. అయితే ఇదంతా కూడా అతడు ధరించిన స్మార్ట్ గ్లాసెస్లో రికార్డ్ అయింది. అది అతడు టిక్టాక్లో పోస్ట్ చేశాడు. ఈ విషయం కాస్త ఉనాకు తన స్నేహితురాలి ద్వారా తెలిసింది. అప్పుడు ఉనా ఆ వీడియో చూసి షాక్ అయింది. ఎందుకంటే అతడు ధరించింది స్మార్ట్ గ్లాసెస్ అని, అందులో కెమెరాలో అంతా రికార్డ్ అవుతుందన్న విషయం ఆమెకు ఏమాత్రం తెలియదు. ఉనా ఉన్నటువంటి వీడియోకు లక్షల్లో కామెంట్స్ వస్తే చాలా అశ్లీల కామెంట్స్ కూడా వచ్చాయి. దీంతో ఆమె చాలా బాధపడిపోయింది. తనతో ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఉనా లాంటి బాధిత మహిళలు చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ధరించింది AI సన్ గ్లాసెస్సా లేక నార్మల్ సన్ గ్లాసెస్ అన్న విషయం తెలియడం లేదు. ఆ గ్లాసెస్ ధరించిన వాళ్ళు మాత్రం అనుమతి లేకుండా మహిళల ప్రైవసీకి భంగం కలిగిస్తూ దృశ్యాలను రికార్డ్ చేస్తున్నారు. ఇక బాధితురాలు ఉనా మాత్రం తనకు ఎదురైన ఆ చేదు అనుభవంపై పోరాటం లాంటిదే చేసింది. టిక్టాక్లో తనకు తెలియకుండా తన వీడియో పెట్టిన అతడి అకౌంట్ను చూడగా అందులో ఇలాంటి వీడియోలు 150కి పైగా ఉన్నాయి. అవన్నీ కూడా ఆ మహిళలకు తెలియకుండా తీసినవే. దీంతో ఆమె టిక్టాక్కు చెప్పి అతడి అకౌంట్ను క్లోజ్ చేయించింది. మెటా వరకు తన విషయాన్ని తీసుకుని వెళ్ళగా మెటా మాత్రం ఈ గ్లాసెస్లో LED లైట్లు ఉంటాయని, రికార్డింగ్ చేస్తున్న సమయంలో అది యాక్టివేట్ అవుతుందని, కాబట్టి ఎదుటి వారిని రికార్డ్ చేస్తున్న విషయం వారికి తెలిసేలా కూడా ఈ లైట్ ఫ్లాష్ అవుతుందని, ఈ లైట్ని ఎవరు కవర్ చేయకుండా టాంపర్ డిటెక్షన్ టెక్నాలజీ ఫీచర్ కూడా అందులో ఉంటుందని చెప్తోంది. మరి ఈ స్మార్ట్ సన్ గ్లాసెస్ నుంచి మహిళా గోప్యతను కాపాడేది ఎలా అనేదే పెద్ద సవాల్గా మారింది. మెటా మాత్రం ఏవో కారణాలు చెప్పి రికార్డింగ్ అవుతున్నప్పుడు LED లైట్ ఆన్ అవుతుందని చెప్తుంది. కానీ బాధితులు మాత్రం అలాంటిదేమీ లేదని చెప్తున్నారు. వీటి విషయంలో ఇప్పుడే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.